హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఈరోజు మన హోమ్ కిచెన్‌లో చక్కెర గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనకి ఇంట్లో ఏమైనా తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్‌లో చాలా టేస్టీగా ఈ చక్కెర కొమ్మలనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి గాలి ఆడని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే కనీసం 1 మంత్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక ప్లేట్‌ని తీసుకోండి. తర్వాత ఒక కప్పులో జల్లించి పెట్టుకున్నటువంటి గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండి హెల్త్‌కి మంచిది కాబట్టి నేను మైదాతో చేయట్లేదు. మీకు గోధుమ పిండి ఇష్టం లేదు అనుకుంటే మైదాతో చేసుకోండి. తర్వాత ఒక చిటికెడు వంట సోడా, అలాగే ఒక చిటికెడు సాల్ట్‌ని యాడ్ చేయండి. అలాగే ఒక 4 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. లేదంటే బాగా మరిగించుకున్నటువంటి ఆయిల్‌ని వేసి వేళ్ళతో పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ముద్దలాగా చేస్తే గట్టిగా ముద్దలాగా ఉంటే కనుక చిప్స్ అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఒక గట్టి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కప్పుని తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఈ బొంబాయి రవ్వలో కొద్దిగా వాటర్ని పోసి ఒక 5 మినిట్స్ సోక్ చేసుకుని మనం ముందుగా చపాతీ ముద్దని కలిపి పెట్టుకున్నాము కదా, దాంతో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఇలా కలుపుకోవడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే గోధుమ పిండి వేసినప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసి ఎట్టేటం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకుని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు రెస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండిని మనం చపాతీలాగా రోల్ చేసుకోవడం కోసం బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఎంతైతే పెద్దగా చేసుకోగలమో అంత పెద్దగా చపాతీలాగా చేసుకోవాలి. ఇవి మరీ పలచగా ఉండకూడదండి, కొద్దిపాటి భద్రంగానే ఉంచుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా మీరు ఎంత పెద్దగా అయితే చేసుకోగలరో అంత పెద్దగా చపాతీలాగా చేసుకోవాలి. ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నాను. కనీసం ఇంత లావైతే ఉండాలి. మరీ సన్నగా చేస్తే అవి చెక్కల్లాగా వచ్చేస్తాయి. తర్వాత రోలర్తో కానీ లేదంటే చాక్తో కానీ సన్నగా మీరు ఎంతైతే సన్నగా కట్ చేసుకోగలరో అంత సన్నగా లేయర్లుగా కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం లేయర్స్ని కట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత సైజు అయితే కావాలో అంత సైజులో కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసిన తర్వాత లైట్గా గోధుమ పిండిని చల్లండి. ఒకదానికొకటి అంటుకుపోకుండా చక్కగా విడివిడిగా వస్తాయి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ఆయిల్ని మీడియంగా హీట్ అయిన తర్వాత ఈ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చిప్స్ లాగా ఉన్న చపాతీ పీసెస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బోత్ సైడ్స్ ఈవెన్గా డీప్ ఫ్రై అయ్యేలాగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి కొంచెం కలర్ వస్తుంది, ఇబ్బంది పడద్దు. నాకైతే అవి కూడా రాలేదండి. ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మిగతాయి కూడా డీప్ ఫ్రై అయ్యేలోపు షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు వరకు చక్కెరని తీసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు వరకు తీసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు వాటర్ని పోసి షుగర్ని బాగా కరిగిపోయే వరకు గరిటెతో మధ్య మధ్యలో కలుపుకుంటూ తీగ పాకం వచ్చే వరకు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది. మరొక 1 మినిట్ వరకు గరిటెతో కలుపుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ చిప్స్ అన్నిటిని వేసి బాగా పాకం అనేది మొత్తం చిప్స్కి అంటేలాగా ఈవెన్గా గరిటెతో తిప్పుకోవాలి. పోసిన వెంటనే గరిటెతో తిప్పుతూనే ఉండాలండి, లేదంటే వాటిపైన తెల్లగా లేయర్గా వచ్చేస్తుంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని మినిమం ఒక 2-3 మినిట్స్ వరకు గరిటెతో ఈవెన్గా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత నేను చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చక్కెర కొమ్మలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చాలా ఈజీగా ఫటాఫట్న 10 నిమిషాల్లో మన ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి గాలి ఆడిన సీసాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.